ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టమాటా కొనాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు రైతు బజార్లో ఉన్నాం. సుమారుగా ఇక్కడ 70 నుండి 80 షాపులు ఉంటే గనక కనీసం అసలు 100 కేజీల టమాటా కూడా రాలేదంటే పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. బోర్డుల మీద మాత్రం చూపించారు టమాటా 70 రూపాయలని, కానీ ఏ షాపులో చూసినా కూడా టమాటా దొరకని పరిస్థితి. బయట మార్కెట్లో సుమారుగా 100 రూపాయలు అమ్ముతున్నారు. మనం చూస్తున్నాం, మీరు చూసే ఏ షాపులో కూడా టమాటా కూడా అందుబాటులో రాని పరిస్థితి. ఎందుకంటే రైతు బజార్ రేటుకి వాళ్ళు టమాటా తీసుకొచ్చి ఇక్కడ ఒకవేళ అమ్ముదామని ప్రయత్నించినా కూడా సుమారుగా కేజీకి 10 నుండి 15 రూపాయలు నష్టపోతామని కూడా చెప్తున్నారు. మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా, అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కానీ బోర్డు మీద మాత్రం పేరుకి టమాటా చూస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈయన బోర్డు పెట్టాడు టమాటా 70 రూపాయలు కేజీ అనేది. ఇక్కడ బోర్డులో అయితే డిస్ప్లే చేశారు, కానీ టమాటా ఎక్కడా కూడా లేని పరిస్థితి. రెగ్యులర్గా తెచ్చేవాళ్ళు కూడా టమాటా తీసుకురావడం మానేశారు. అంటే పంట అక్కడ కొంత తక్కువగా ఉండటం, పంట సీజన్ కంప్లీట్ అయిపోయే పరిస్థితిలో ఉండటంతో కొంత ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక పెరిగిపోయిన రేట్లతో సామాన్యులు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మీరు మార్కెట్ అంతా తిరిగితే సుమారుగా ఓన్లీ కేవలం 3 షాపుల్లో, అది కూడా మీరు చూస్తే వెనక వైపు పెట్టుకున్నారు. అడిగితేనే టమాటా ఇచ్చేలాగా ఇచ్చి ఇక్కడ జస్ట్ ఒక ట్రే పెట్టుకున్నారు. ఇవిడ ఒక పక్కన పెట్టి ఏంటి అంత వెనక పెట్టారు? అయ్యగారు అక్కడే రేట్లు ఎక్కువ అంటే అయ్యగారు మనకు దాని మిగులుతుంది కూడా ఏం మిగలవేక. ఏదో ఆ అబ్బాయి వేసాడు ఆయన పుట్టి అయిన. అది ఎంత కేజీ ఎంత అమ్ముతున్నారు? 70 రూపాయలే. మీరు ఎంత కొన్నారు? తెలియదు అయ్యగారు, వాళ్ళు సాయంకాలం బిల్లు వస్తాయి అప్పుడు చెప్తాను. ఎంత పెడతారు స్టాక్ మీరు జనరల్గా రేట్ లేనప్పుడు? అంటే ఒక 5-6 వేసుకుంటాం. ఇవాళ 2 వేసాము. అది ఓకే, మనం చూస్తున్నాం సుమారు మొత్తం 3 షాపుల్లోనే చాలా జాగ్రత్తగా ఇంచుమించుగా బంగారాన్ని అమ్మినట్లుగా కూడా ఇక్కడ టమాటాని పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంకో షాపులో కూడా మనం ఆవిడని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు టమాటాకి సంబంధించి ఏ విధంగా రేటు ఉందనే దాని మీద కూడా. అసలు మొత్తం ఏలూరు రైతు బజారు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అసలు పూర్తిగా టమాటా లేని పరిస్థితి. ఎంత టమాటా ఎంత చెప్పు? టమాటా బోర్డు అండి, బోర్డు 70 రూపాయలు సార్ గారు. కొనుబడి 1850 రూపాయలండి కిరాయితోటి. కేజీ మాకేం గిట్టుబాటు కాదు సార్. మాయే 200-300 బాక్సులు పడతాయండి. అందుగురించి 3 బాక్సులు తెచ్చుకున్నామండి. పొద్దున వచ్చిన కస్టమర్ వేసుకెళ్ళిపోయారు. అదండి సార్. 15 టన్నులు వచ్చేది, ఇక్కడికి 15 క్వింటాలు వచ్చేది. ఎన్ని వచ్చినాయి నాకైతే తెలియదు సార్ గారు. నాకు మట్టి 3 బాక్సులు వచ్చినాయి. 3 బాక్సులు అయిపోయినాయి సార్, కొంచెం ఉన్నాయి. నష్టానికి సార్ గారు, లాభం అంటూ రాదు. మరి రైతు బజార్లో అమ్మాలి కదా సార్ గారు అని అమ్ముతున్నాము. మాకు మట్టుకు ఏమీ రాదండి. టమాటా క్యాబేజీ కూడా బస్తాకి 300 క్యాబేజీ లాస్ కట్టాలండి మేము. క్యాబేజీ బస్తా అమ్మితే 300 పోతాయండి. అవి మా చేతికి పడతాయి సార్. టమాటా కూడా మిర్చి అంత రేట్ ఏం పెట్టలేదు సార్ గారు. వేరే చోట ఇంకా ఎక్కువ ఉన్నాయండి రైతు బజార్లో. ఈ మిర్చి 54 రూపాయలు రేట్ ఎక్కువేం కాదు సార్. అల్లం అవి నాకు తెలియదు కదండి, మా కూరగాయల వరకు మట్టుకండి. బెండకాయ అయితే ఎకరానికి ఇవ్వండి 25 కేజీలు 22 కేజీలు తెచ్చారండి ఆయన రైతుకి ఎలా గిట్టుబాటు అవుతుంది సార్? 44 రేట్ ఎక్కువేం కాదండి. రైతుకు కూడా గిట్టుబాటు లేదు సార్ బెండకాయ వల్ల. అదండి. అయితే మనం చూస్తున్నాం, రైతుకు కూడా గిట్టుబాటు కాదని చెప్తున్నారు. రైతు బజార్లో తప్పనిసరిగా ఆ ఐటమ్ అమ్మాలి కాబట్టి ఇక్కడ అమ్ముతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ ఈ మహిళలు ఉన్నారు, అని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీరు చూసారు రైతు బజార్ అంతా తిరిగారు, టమాటా మీకు ఎక్కడైనా కనపడిందా? 1-2 షాపులో తప్ప అసలు టమాటా అన్నది ఎక్కడ కనపడలేదండి. షాప్ మొత్తం అన్ని చోట్ల తిరిగామండి. రైతు బజార్ మొత్తం తిరిగామండి. 2 చోట్ల మాత్రం టమాటాలు కనపడుతున్నాయండి, అది కూడా అధిక ధర కనపడుతుందండి. ఈ విధంగా ప్రభుత్వం పెరిగే ధరలను అరికట్టడంలో విఫలం చెందిందని చెప్పాలండి. ప్రతి సంవత్సరం ఈ కాలంలో మండుతున్న ధరలను చూస్తే సామాన్య ప్రజలు ఎలా బ్రతుకుతారని తెలియజేస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసే ప్రభుత్వం ఈ ప్రజలను ఏ విధంగా చేస్తుంది అలాంటి కొత్త ప్రభుత్వం కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగి తేలుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంత బాధాకరంగా కూరగాయల ధరలు మండిపోతున్నా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు ప్రజలను ఏ విధంగా కాపాడడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం తెలియపరచవలసిందిగా మేము కోరుచున్నాము. ప్రతి షాపుకి వెళ్ళామంటే ఎక్కడా టమాటా లేదు. అదేవిధంగా కూరగాయల ధరలు చూస్తూ ఉంటే 50 రూపాయల నుంచి 70 రూపాయలకు ఉంది. సామాన్య ప్రజలు ఏ విధంగా బ్రతుకుతారని చెప్పి మేము ఐద్వాద్యం కనిపించాం. ఇలా మండుతున్న కూరగాయల ధరలు అరికట్టకపోతే మాత్రం ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొద్దో ప్రజలకు ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్టేట్ హౌస్లు ఉన్నారు ఏలూరు
టూ టౌన్ రైతు బజారు. ఏంటి సార్, ఏంటి ఓన్లీ చాలా తక్కువలో టమాటా పెట్టారు, ఎందుకని? ప్రస్తుతం గతంలో మొన్నటి వరకు మొన్న సోమవారం కూడా టమాటా 58 రూపాయలు పెట్టడం జరిగిందండి. ఇవాళ మాత్రం హోల్సేల్ మార్కెట్లో విపరీతంగా రేటు పెరగడం వల్ల 72 రూపాయల వరకు హోల్సేల్లోనే ఉంది. అయితే మనం రైతు బజార్లో కొద్దిగా తక్కువ రేటు పెట్టాలి కాబట్టి ఇవాళ 70 రూపాయలు పెట్టడం జరిగింది. హోల్సేల్లో 2 రకాలైన టమాటాలు ఉన్నాయి, 68 అలాగే 72 రూపాయలు. అయితే మనం 68 తెచ్చుకోమని 70 రూపాయలు పెట్టడం జరిగింది. దాని మీద కొంతమంది ట్రేడర్స్ రైతు బజార్కి పంపడం మానివేశారు. చాలా 1-2 కంపెనీలు మాత్రమే రైతు బజార్ సప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా నిత్యం ప్రైస్ అది మానిటరింగ్ చేయడం జరుగుతుందండి. ఇటీవల కాలంలో గడిచిన 4 రోజులు ఏంటి ఇప్పుడు పెరిగిపోతున్న కూరగాయల ధరను కంట్రోల్ చేయడానికి ఏం చేయబోతున్నారు? ఏఎంసీ ఏమైనా మీటింగ్ ఏమైనా జరిగిందా మార్కెటింగ్ సంబంధించి? గత వారం రోజుల నుంచి రివ్యూ జరుగుతుంది ప్రతిరోజు. అలాగే ఈ టమాటాలు అనేవి లోకల్గా కాదు, దగ్గరలో ఎక్కడైతే ప్రొక్యూర్ చేసి తేవాలో చిత్తూరు నుంచి తేవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ కూరగాయలు వంగ బెండ లాంటివి అయితే లోకల్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. టమాటాలు మాత్రం ఇక్కడ దొరికేవి కాదు కాబట్టి చిత్తూరు నుంచి తెప్పించడానికి ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటున్నారండి. ఇంకో వారంలో వచ్చే అవకాశం ఉన్నాయి. ఓకే, మనం చూస్తున్నాం రైతు బజార్లో రేట్లు అంటే ఇంచుమించుగా బహిరంగ మార్కెట్ను మించిపోయి ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా అంటే రైతు బజార్కి ఉదయాన్నే వస్తారు, చేరుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే పూర్తిగా భయపడిపోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రైతు బజార్లో కూరగాయలు కొనాలంటే. సో ఇదే టమాటా రేట్ ఇలాగే కంటిన్యూ అయితే కనుక కేజీ సుమారుగా 100 రూపాయల నుండి 130 రూపాయల వరకు టచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే సీజన్ అయిపోతుంది కాబట్టి. కానీ ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో కూరగాయల రేట్లు విపరీతంగా పెంచేశారు. రైతు బజార్లో కూడా తక్కువ రేట్లకు అందించలేని పరిస్థితి. సో దీన్ని ముందుగానే ఎందుకు అంచనా వేయలేకపోయారు? ప్రతి ఏడాది కూడా ఈ సీజన్లో రేట్లు పెరుగుతాయని తెలుసు. కూరగాయలు కొంత పంట సీజన్లో అయిపోతుంది కాబట్టి ముందుగానే ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోయారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందిస్తుందా? మరి సామాన్యులు ఇంత రేట్లు పెట్టి కూరగాయలు కొనే పరిస్థితికి తీసుకువస్తుందా? ఇంతకు మించి ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించాలి, కూరగాయల రేట్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. రైతు బజార్ల ద్వారా సబ్సిడీలో పెరిగిన కూరగాయలను అందించాలని కూడా ఇక్కడ సామాన్యులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.